పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హార్మోజ్ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రారంభించిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ కు బ్రేక్ పడింది. ఇరాన్తో దౌత్య చర్చల్లో పురోగతి కనిపిస్తుందన్న దీన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. పాకిస్తాన్, ఇతర దేశాల అభ్యర్థన మేరకు ఇరాన్పై సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ట్రంప్ తెలిపారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రతినిధులతో ఒక సంపూర్ణ తుది ఒప్పందం దిశగా కొనసాగుతున్న ప్రయత్నాల్లో పురోగతి సాధించామన్నారు. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఒప్పందంపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు ప్రాజెక్టు ఫ్రీడమ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించారు. ఇక ఓవల్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్ బహిరంగ ప్రకటనలకు విరుద్ధంగా తమతో ఒక ఒప్పందం చేసుకునేందుకు రహస్యంగా ప్రయత్నిస్తుందని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ఇరాన్ లొంగిపోవాలని ఆయన హెచ్చరించారు. తాము పూర్తి స్థాయిలో పోరాటానికి దిగితే వారు దాన్ని ఆపలేరని వ్యాఖ్యానించారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ నేపథ్యంలో హార్మోజ్ మీదుగా నౌకల రాకపోకలకు తీవ్ర అడ్డంకులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విదేశీ నౌకలను జలసంధి నుంచి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఉద్దేశంతో ట్రంప్ ఇటీవల ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను ప్రకటించారు. దీన్ని మానవతా చర్యగా అభివర్ణించారు. కాగా ఇది ప్రారంభమైన కొన్ని గంటలకే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించడం గమనార్హం.